యోసేపుకి చిన్నప్పటి నుంచి కలలు దర్శనాలు వస్తున్నాయి. వచ్చినట్లుగా తోబుట్టువులకి తల్లిదండ్రులకి చెప్తానే ఉన్నారు. వాళ్ళు ఒక పేగ మీద కాలేజ్ తొక్కేస్తాం. ఒకసారి అన్నా ఏంట్రా అన్నా రాత్రి నాకు కళ వచ్చిందన్నా. వచ్చిందా? చెప్పు, రండిరా, చెప్పరా. అన్నా సూర్యుడు చంద్రుడు అన్నా. అమ్మా రామ్మా, నాన్న రా అమ్మా, రా. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు వేశాడు రా. యాకోబు అంటే నేను సూర్యుడు, మీ అమ్మ చందమామ. ఇక 11 ఏం జరిగిందిరా? అవన్నీ నా చెప్పలా. యోసేపు ఏది చెప్పినా నేను అంటాను, అమ్మకి ఎందుకు చెప్పాడు? అమ్మా నాకు ఇలాంటి దర్శనం వచ్చిందమ్మా. తల్లి ఏం చేస్తుందని గుండెల్లో పెట్టుకొని, ప్రభువా నా కొడుకు అలాంటి దర్శనం ఇచ్చావు నాయన, ఆ దర్శనం నెరవేరాలి ప్రభువా. వాళ్ళ నాన్నతో చెప్పారు. ఎందుకు చెప్పాడు? తోబుట్టువులతో చెప్పాడు. రాబోయే రోజుల్లో ఈ దర్శనాలు నెరవేర్చబడ్డానికి, వినాలి, రాబోయే రోజుల్లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలు ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి నా తోబుట్టువులు వాళ్ళ వంతు వాళ్ళు సహకరిస్తారని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు సహకరించారా? బట్టలు తీసి గోతులో వేశారా? చెప్పండి. అదే నేను చెప్తున్నాను. ఒక్కోసారి మన సొంతోళ్లే మన తోబుట్టువులే, ఒక్క తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకు పుట్టినోళ్లే మనకు సహాయం చెయ్యకపోగా అవమానాలు పాలు చేస్తారు. ఈ రాత్రి క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, ఒక అన్యజనుడి ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఒక అన్యజనుడి ద్వారా నీకు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఒక అన్యజనుడి ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఒక అధిపతి ద్వారా, అధికారి ద్వారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. పచ్చి అన్యజనుడే, కానీ దేవుడు నీకు, నీ కుటుంబానికి మేలు చేయబోతున్నారు. విశ్వసించిన వాడు దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురుగాక. విశ్వసించిన వాడు దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురుగాక. వాడు అన్యజనుడే కావచ్చు, అతని దేవుడు మనస్సు మార్చి మీకు అద్భుతం చేయబోతున్నాడు. అతని ద్వారా మీకు లబ్ధిని సమకూర్చబోతున్నాడు. అతని ద్వారా దేవుడు నీ కుటుంబానికి అద్భుతం చేయబోతున్నాడు. అతని ద్వారా మీకు గొప్ప మేలు చేయబోతున్నారు. విశ్వసించండి. అమ్మా అనుజనుడైతే మనం పుచ్చుకోవచ్చా? వాళ్ళు ఇచ్చిన చెత్త పుచ్చుకోమాక, ఇది పుచ్చుకో. కొంతమందికి ఎక్కడ లేని నిష్ట. ఆ ఇశ్రాయేలీల్ని బబులోను దేశానికి తీసుకెళ్ళి బంధించబడిన బానిసలుగా తీసుకెళ్ళి వారానికి ఒకసారి వీకెండ్ ఇస్తే బబులోను నదుల దగ్గర కూర్చొని సియోను తలంచుకుని ఏడ్చుకుంటున్నాడు. ఈలోగా బబులోను ప్రజలు వచ్చి, మీరు ఎర్ర సముద్రం పాయలైనప్పుడు పాట పాడారంటగా, పాడండి. బాగా పాడతారంటగా, మీ స్వరాలు భలే ఉంటాయంటగా, సముద్ర స్వరాలతో పాడతారంటగా, పాడండి. పాడలేవు సార్, నకరాలు పడమాకండి, పాడు. ఎట్లా పాడుకుంటారు సార్? అప్పుడు పాడారంటగా, పాడా. హ్యాపీగా పడండిరా. ఎట్టొచ్చుంది సార్ హ్యాపీ? మీరేమో ఒక పక్కన కొరడాలతో కొడుతున్నారు, మేమేమో సీఎన్ వదిలిపెట్టి ఇక్కడ దరిద్ర బతుకుతున్నాం. సంతోషంగా పాడమంటే ఎట్టొచ్చుంది సార్? అదేంటి కాదు, పాడు, సంతోషం పాడండి. రే పాట పాడమంటే చేస్తారేంటారు? శృతి చేస్తున్నాం సార్. శృతిని ముక్కు చేస్తారా, గొంతు చేస్తారా? పాడు. మాకు పాడాలను సార్. శృతి లేకపోతే, శృతి పెట్టి లేకపోతే మేము పాడలేము సార్. మీ దగ్గర సితార్లు ఉన్నాయి, ఎక్కడే మీ సితార్లు అయ్యి? సితార్లన్నీ నిర్వంచి చుట్టూ తేలిచ్చాం సార్. మరి తీసుకొచ్చుకోండి వెళ్ళి. ఆ నిర్వంచి చెట్టులో ఏదైనా వేస్తే 1 వే ట్రాఫిక్ సార్, ముళ్ళ కంపది, మరలా తిరిగి రాదు సార్. నకరాలు పాడమంట. వీళ్ళు అంటారు, హౌ షల్ వి సింగ్ ద లార్డ్ సాంగ్ సార్ ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్ సార్.
అన్యుల దేశంలో మా దేవుడైన యెహోవాను కూర్చుని కీర్తన మేము ఎట్ట పాడాలి సార్? అబ్బా, ఎక్కడొచ్చింది వీళ్ళకి ప్రతిష్ట? దావీదు అంటారు, కృపా సత్యములతో కాపాడుచున్నావు, దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ఎక్కడ అన్యజనుల ఎదుట